ఓకే, నేనైతే వెస్టర్న్ వాల్కి వెళ్ళాను, ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నాను, సేఫ్గా ఇంటికి వచ్చేసాను. నిన్న ఉదయం తెలవీవ్ రమద్గాన్ ప్రదేశంలో జరిగినటువంటి రాకెట్ దాడి చూశారు కదా. ఇరాన్ ప్రయోగించినటువంటి రాకెట్స్ సివిలియన్ హౌసెస్ మీద పడిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఎలా ఉందో చూడండి. సో అది చూసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్న విజువల్స్ కానీ చూసిన తర్వాత ఎవరైనా సరే ఏమనుకుంటారంటే, సో ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత ఎవరు కూడా బయటికి రారు, సో ఎవరు కూడా బయటకు వచ్చే ప్రసక్తులే ఉండవు, అందరూ భయపడిపోతూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో చాలామంది భయపడుతున్నారు, ఇంత పెద్ద వార్ జరుగుతుంది కదా, ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలందరూ భయపడిపోతున్నారేమో, సో టెన్షన్ పడిపోతూ ఉంటారేమో అని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడైతే నిన్న హాస్పిటల్ మీద రాకెట్ పడిందో దానికి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో నిన్న మ్యారేజ్ అయింది, యూదులది ఒకటి మ్యారేజ్ అయింది. అది కూడా నేను చూపిస్తాను వీడియో ఇప్పుడు మీకు. להקלה עכשיו מתכוון לצאת ידי חובה בברכות, למה אתה מה כאן? כאילו את מתרגשת כאילו את מתחתנת. תבח שמואל סב למעלן ברוך אתה אדוני אלוהינו מלך. ఈ రాకెట్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళ ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉందో, బ్యాక్ సైడ్ కానీ ఇవన్నీ కూడా గోడలన్నీ కూడా పగిలిపోయింది. బట్ ఆయన చక్కగా అక్కడ కూర్చుని పాటలు పాడుకుంటున్నారు ఇద్దరు కలిసి. సో చూసారు కదా వీడియో. సో ఇలా ఉంటారు వీళ్ళు దేనికి భయపడరు. సో వీళ్ళకి తెలుసు, సో వీళ్ళకి బాగా గట్టి నమ్మకం, దేవుడు వీళ్ళని కాపాడతాడు, వీళ్ళు దేవుడి పిల్లలు. సో వీళ్ళు దేనికి భయపడరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళైతే కనుక. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. నేను చాలామంది విదేశాల్లో ఉన్నటువంటి అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేస్తున్నారు, గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్స్తో వాళ్ళని తీసుకొస్తుందని చెప్పేసి. చాలామంది అడుగుతున్నారు, ఎంత యుద్ధం జరుగుతుంది వాళ్ళందరినీ మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకురావడం, అక్కడ ఉంటే సేఫ్గా ఉంటారేమో కదా అని. బట్ ఇజ్రాయెల్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. మనకి బాహుబలిలో త్రిశూల వ్యూహం మాత్రమే, బట్ ఇజ్రాయెల్ వేసే వ్యూహాలు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఎప్పుడైతే వాళ్ళు అమలు చేసిన తర్వాత, ఎప్పుడైతే వాళ్ళ ఏదైతే అనుకున్నారో, ఏదైతే వ్యూహం ఉందో, ఏదైతే ఆపరేషన్ ఉందో వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఇంత చిన్న దేశమైన ఇజ్రాయెల్ ఇంత పెద్ద ఆపరేషన్ చేసింది అన్నట్టుగా ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చూసారు,
చూశారు. లెబనాన్లో ఏదైతే పేజర్లు పేలిపోవడం అండ్ రీసెంట్గా జరిగిన ఇరాన్ మీద చేసినటువంటి రేజింగ్ లైన్ ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్ స్ట్రైక్ అనమాట. ఆ దేశపు ఒక రేడార్ని హ్యాక్ చేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రదేశాలను మొత్తాన్ని పేల్చేయడం అంటే అది మామూలు విషయం కాదు అసలు. సో ఇజ్రాయెల్ వ్యూహాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ రీచ్ అవుతూ ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. బయట దేశాల నుంచి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న వీడియో అయితే ఇరాన్కి సంబంధించి. ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా IDFకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇరాన్లో ఉన్నటువంటి అణచివేత సంఖ్యలను తొలగిస్తున్నటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి థ్యాంక్స్ చెప్తూ డ్యాన్స్ చేస్తున్నారు ఇరాన్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా. సో ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ అయితే కనుక ఇజ్రాయెల్లో. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.